Today, Jesus talks with the brothers in Roma. నా ప్రియ సహోదరులారా, ఈరోజు రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు పరిశీలన చేద్దాము. ముందుగా యేసుక్రీస్తు దాసుడైన అపోస్తలుడైన పౌలును, క్రీస్తు కొరకు పిలువబడిన వాడును, క్రీస్తు సువార్త నిమిత్తమై బోధించువాడునయ్యుండి రోమాలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది ఈ పత్రిక అండి. 12వ అధ్యాయంలో 1వ వచనములో సహోదరులతో పౌలు మాట్లాడుచున్న విధానం, సహోదరులని ఏం చేయమన్నాడు, సహోదరులను ఎలా ఉండమన్నాడు, సహోదరుల యందు బోధ ఎలా జరిగించమన్నాడో దాని గురించి చక్కగా బోధించాడు. 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవయాగముగా దేవునికి మీ శరీరములను సమర్పించుకొనుడి అన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ వాక్యం. సహోదరులు దేవునికి అనుకూలంగా ఉండాలండి. బోధ చేసేవాళ్ళు కానీ, సంఘములను సహోదరులు కానీ, పరిశుద్ధమును ధరించిన వారు కానీ, దేవునికి లోబడేవారు కానీ, దేవునికి ముందు మీ శరీరాలను అర్పించి మాట్లాడండి అన్నాడు. ప్రార్థించండి. పౌలు చెబుతున్నది రూఢిగా చెబుతున్నాడు. ఆయన మొహమాటము లేనటువంటి వాక్యం. సహోదరులకు బల్ల గుద్ది చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సజీవ యోగముగా మీరు బ్రతుకున్నప్పుడే, సజీవులై ఉన్నప్పుడే ఆ దేవునికి మీ శరీరాన్ని అర్పించి మాట్లాడండి. అర్పించి మీరు దేన్ని అడుగుతారో, దేన్ని పొందాలని మీకు అనుకూలతనిస్తాడు దేవుడు, అది పొందండి. ఎవరైనా కానీ మరి దేవునికి శరీరాన్ని అప్పగించుకోకుండా, దేవుని ద్వారా పరిశుద్ధాత్మను పొందకుండా, దేవుని ద్వారా ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా అది ప్రయోజనం లేదండి. అందుకని పౌలు చెప్తున్నటువంటి ఏంటంటే, ముందు సజీవ యోగముగా మీకున్నటువంటి ఈ పరిశుద్ధతని శరీరాన్ని దేవునికి అప్పగించాలి. పరిశుద్ధులైన వారికి అప్పగిస్తేనే మీకు అది మేలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, దేవుని వాత్సల్యతను బట్టి, అంటే దేవుని బట్టి మిమ్ములను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎంత బాధ్యతో, ఎంత భారమో, ఎంత ఇష్టమో పౌలు గారికి దేవుడంటే, యేసు ప్రభు వాక్యం అంటే. అందుకనే సహోదరులని మొట్టమొదటి ఏమన్నాడంటే, అనుకూలమును తర్వాత శరీరమును అర్పించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, దేవుని ప్రేమను బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, దేవుని విశ్వాసాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను, దేవుని బలమును బట్టి మీతో మాట్లాడుతున్నాను, దేవుని యొక్క క్రియలను బట్టి మీతో మాట్లాడుతున్నాను. మీ శరీరాలు దేవునికి అప్పగించమని సమర్పించుకోండి. అది దేవుని స్థానానికి అవసరం. దేవునికి నీ శరీరం అవసరం. నువ్వు అర్పించినప్పుడే ఆయన ద్వారా నువ్వు దేన్నైనా పొందగలుగుతావు. ఏ సేవ అయినా చేయగలుగుతావు, ఏ ప్రార్థన అయినా చేయగలుగుతావు. జయాన్ని పొందగలగాలంటే మొట్టమొదట నీవు సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి అప్పగించు. సహోదరులైనా ఎవరైనా సరే, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, దేవుని సంఘంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ శరీరాన్ని క్రీస్తుకు అప్పగించాలి. అది ఆయనదే. ఆయనకు అప్పగించినప్పుడే నీ శరీరానికి ఏది అవసరమో, ఏ స్వస్థత అవసరమో, నీ శరీరానికి ఏది బలమో, ఏది బలం ఇవ్వాలో, ఏ శక్తిని ఇవ్వాలో, ఏ క్రియలు ఇవ్వాలో కూడా పరిశీలన చేసేవాడు దేవుడే. అందుకనే సహోదరులకి ఆయన మాటల్లో చెప్తుంది ఏంటంటే, సజీవ యోగముగా మీ శరీరాన్ని ముందు దేవునికి అర్పించను అన్నాడు. ఇట్టి దేవుని ప్రేమ పొందాల ముందు, దేవుని వాత్సల్యత లేకుండా, దేవునికి అప్పగించుకోకుండా మీరు ఇష్టానుసారంగా ఉండి దేవుణ్ణి
మరి ఆరాధిస్తున్నామని దేవుల్లో ఉన్నామని చెప్పుకోవడం అది నిష్ప్రయోజనమే. అది ప్రయోజనానికి రాదు. అది పౌలు గారికి దేవుని వాక్యము బోధించేటప్పుడు ఆయనకి నీ నా అని ఉండదండి. దేవుని తర్వాత ఎవరైనా దేవునికి అప్పగించుకోకుండా మీరు ఏది చేసినా అది నిష్ప్రయోజనమే. అది ప్రయోజనం లేనిదే, అది అబద్ధమును కూడా. ఆ జీవితం అవసరం లేదు కూడా, దేవుల్లో ఉండని అవసరం లేదు కూడా నీ శరీరాన్ని దేవునికి అప్పగించకపోతే. తర్వాత కాబట్టి ఈ సేవ ఎలా అంట, మీకు యుక్తమైనది. ఇలా శరీరాన్ని అప్పగించడం వలన మీరు చేసే సేవ ఎడల, మీరు పొందే కృప ఎడల, మీరు పొందినటువంటి ప్రేమ ఎడల, ఇదంతా కూడా ఈ సేవ చేయటము మీకు యుక్తమైనది. ఇది చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. అది అందుకనే మీరు కాబట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పాడు. తర్వాత మరొక మాట ఏం చెప్పాడంటే, సహోదరులారా మీరు ఈ లోక మర్యాదలను అనుసరించవద్దు అన్నాడు. దేవునిని నమ్మిన వారు, దేవునిలో ఉండేవారు, దేవుని ప్రార్థన ద్వారా, దేవుని క్రియల ద్వారా, దేవుని విశ్వాసం ద్వారా దేవుని మేలు పొందాలంటే ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోక విషయాలన్నిటినీ మనము తీసి పక్కన పెట్టాలా. ఈ లోక మర్యాదలన్నీ తీసి పక్కన పెట్టాలా. ఈ లోక మర్యాదలు కానీ, సంప్రదాయాలు కానీ, మనుషుల యొక్క నిర్ణయాలు కానీ, మార్పు లేని వారు కానీ చెప్పిన ఏ మర్యాద అయినను ఈ లోకంలో అది పనికిరాదు. అది దేవునిలో నుండి వచ్చినటువంటిదైతేనే దాన్ని జరిగించాలని చెప్తున్నాడు. ఏంటట, దేవుల్లో ఉన్నది, ఈ లోకంలో ఉన్నది దేనిని పాటించిన అవసరం లేదు, ఎవరి మాట వినవసరం లేదు. ఎందువల్లంటే నీ శరీరం ఆయనకు అప్పగించబడింది, మార్పు చెంది సేవ చేయుచున్నా అనేది యుక్తమైనదని మంచిదని తలంచినప్పుడు నీవు దేవుడు నీకు ఏదైతే ఆలోచన ఇస్తాడో, దేవుడు నీకు ఏదైతే కృపనిస్తాడో, దేవుడు నీకు ఏదైతే చేయమన్నాడో దాన్ని జరిగిస్తూనే ఉండాలి. అందుకని ఈ లోక మర్యాదలతో మనకు పని లేదండి. ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయి, అవి పనికిరానటువంటివి, మానవుల నిర్ణయాలై ఉన్నాయి, మానవులకు జ్ఞానం లేని మాటలై ఉన్నాయి. మానవుడు తన ఇష్టానుసారంగా గొప్పగా ఎంచుకుంటాడు ఈ లోక మర్యాదను. అది మనకు అవసరం లేదు. దేవుని సేవ చేస్తున్నవారు, దేవుని మందిరానికి వెళుతున్నవారు, ప్రార్థించేవారు కానీ, ఆయన క్రియలు యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఈ లోక మర్యాదలను ఆచరించిన అవసరం లేదు. వీటి వలన ప్రయోజనము లేదు. ఇవి మనుషులు కల్పించిన కథలు మాత్రమే. ఇవి మనుషులు చేయు ఈ లోక సంబంధమైన అపనమ్మకమైన వాటిగాను చేయువారు మాత్రమే, కానీ అది దేవుని నిర్ణయం మాత్రము కాదు. అందుకని లోక మర్యాదలు మీరు అనుసరించవద్దని చెప్తున్నాడు గట్టిగా. ఇంకేంటంటే దేవుని కొరకు నువ్వేం చేయాలంటే ఉత్తమమైనది, అనుకూలమైనదై ఉన్న దేవుని యొక్క విషయములలో ఏది మంచిది, దేవునిలో దేవుడు ఏం చేయమన్నాడు, దేవుడు ఎలా చేయమన్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా నడవమన్నాడు, ఎలా జీవించడానికి ఆయనతో ప్రయాసపడమన్నాడో అది మనం ఉత్తమమైనది ఏది అని ఎన్నిక చేసుకోవాలి ఈ లోకంలో. అది దేవునికి అనుకూలమేనా, దేవునికి ఇష్టమేనా, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నాను, నేను ఎట్లా చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టమయ్యే చేస్తున్నానని ఒక్కసారి నువ్వు ఉత్తమమైనది ఏదో తెలుసుకోవాలా. అలా తెలుసుకొని ఉన్నప్పుడే నీవు దాన్ని జరిగిస్తే దేవునికి అది అనుకూలమైంది, దేవుడు సంతోషిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళరా మనం చేస్తున్నటువంటి ఏ పనైనా ఒక పరిశీలన చేసుకోవాలా, దేవుని ముందు అడగాల, దేవుడు ఇచ్చిన దాన్ని జరిగించాలా, దేవుడు ఏదైతే నమ్ముతున్నాడో అది నువ్వు నమ్మాలా, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది నువ్వు చేయడానికే చిత్తపడాలి. కానీ ఈ లోక మనుషులతో మరి మర్యాదలు జరుపుకునే కాలం కాదు ఇది. దేవునితో జరుపుకునే ఉత్తమమైనటువంటి అనుకూలమైనటువంటి సమయాల్లో మనం జరిగించాలి. ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే సహోదరులారా, దేవుని చిత్తమేదో అది పరిశీలన చేసుకొని, అది పరిశీలించి, అది దేవుడు జరిగిస్తున్నాడు కనుక దాన్నే విల్ ఆఫ్ గాడ్ అన్నారు. దేవుని చిత్తం ఏదో అది మనం ముందుగా పరిశీలన చేసుకోవాలా, అది ముందుగా మనం తెలుసుకోవాలా. ఆయన ఏ విధంగా మనకు చిత్తాన్ని ఇస్తూ ఉన్నాడో, అది ఏ విధంగా మనకి అనుసరిస్తూ ఉన్నాడో దాన్ని పరిశీలన చేసుకొని మనము ఆయనలో ఏం చేయాలంటే మన మనసు మార్చుకొని రూపాంతరము పొందాల. అందుకనే ప్రియులారా, దేవుని చిత్తాన్ని పరిశీలించినప్పుడు దేవుడు ఏమని చేయమన్నాడంటే మన మనసును మార్చుకోమన్నాడు. నీ మనసును మార్చుకొని ఏం చేయాలంటే రూపాంతరం పొందాలి. నీ శరీరంలో, నీ యొక్క మనసులో, నీ హృదయంలో రూపాంతరం అంటే ఓ నూతనమైనటువంటి శరీరంగా నీవు తీర్చిదిద్దుకోవాలా. నీ అభిప్రాయాలు మారాలా,
నీ మనసు మారాలా, నీ ఉద్దేశాలు మారాలా, నీ ఆలోచనలు మారాలా, నీ యొక్క క్రియలు మారాలా, నీ విశ్వాసం మారి రూపాంతరం పొంది నీవు జీవించినట్లయితే అది ఎంతో దేవునికి సంతోషకరంగా ఉంటుంది. కనుక ప్రియులారా, మనసు మారుట అది ఎంతో మేలైనది. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, మనసును మారినట్లుగా నువ్వు చేసుకుని నీ శరీరమందు నీ మనసును రూపాంతరం పొందుడి. అంటే ఒక నూతనమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, కృపాది దేవుని ద్వారానే పొందాలని కోరుతూ ఉన్నాను. ఎవరైనా కానీ దేవునితో ఉండే సహోదరుడు, దేవునిలో ఉండే సహోదరుడు, ప్రార్థించేవారు ఎవరైనా కానీ రూపాంతరం పొందకుండా, మారుమనసు లేకుండా, మార్పు లేకుండా మనం జీవించిన అది వ్యర్థమే. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. మరి దేవుని చేత మీద పరిశీలన చేసుకొని మన మనసు మార్చుకొని, మన మనసులో ఉన్నటువంటి మరి అన్నిటినీ, పాపమునన్నిటినీ తీసివేసి మనం రూపాంతరం పొందితే అది ఎంతో మేలు. అంటే పాపపు హృదయాన్ని తీసివేసుకొని దేవునిలో ఉన్నప్పుడు, దేవుని ద్వారా విని, దేవుని ద్వారా పొందుతున్నటువంటి మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలంటే మన మనసును మార్చుకొని రూపాంతరం పొందాలా. ఒక నూతనమైన హృదయము, నూతనమైనటువంటి ఆలోచనతో నిండి నీ మనసును దేవునికి అప్పగించి ఉంటే అది ఎంతో మేలు. దేవుడి వాక్యం మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఎవ్రీబడి.